హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నామండి. ఇవి 1-2 టవర్స్కి సంబంధించిన ప్రాంతం అండి. ఇది ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ తోడటం పూర్తయిపోయిందండి. సుమారు జనవరి 1 నుంచి మొదలుపెట్టిన ఈ పనులు ఈ 1-2 టవర్ల దగ్గర ఆల్రెడీ పూర్తయిపోయి ఒక వారం 10 రోజులు వస్తుంది. కాకపోతే ఇప్పటికీ కూడా కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయండి. ఆ నీరు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇక్కడ పనులు మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. సుమారు 6 సంవత్సరాలు 30 అడుగుల మేర నీటిలో మునిగిపోయి ఉన్నప్పటికీ ఈ బేస్మెంట్లు కానీ ఇవి కానీ చూడొచ్చండి, అసలు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక ఐకానిక్ టవర్స్ అన్న పేరుతోటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎలాంటి క్వాలిటీతో నిర్మాణం చేపట్టారో. ఈ ఐరన్ కానీ ఇవి కానీ అసలు ఏమాత్రం చెక్కు చెదరలేదండి. అలాగే మనం కూడా చూసాం మొన్ననే ఈ ప్రాంతంలో చెరువులా ఏర్పడి చేపలు కనీసం ఒక 4-5 టన్నుల చేపలు ఇక్కడ దొరికినాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ ఐరన్ వీటి మీద నడుస్తున్నాం. 6 సంవత్సరాలు నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా అసలు ఏమాత్రం, కేవలం తుప్పు పట్టడమే. నాకు తెలిసి రస్ట్ పోగొట్టడానికి ఏమైనా చిన్న ఇదేమైనా చేస్తే సరిపోతుందేమో. మిగతా అంత క్వాలిటీ కానీ ఇది కానీ అంత చాలా బాగుందండి. ఇక ఈ 1-2 టవర్ల దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక మిగతా 3 టవర్లు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి అక్కడికి కూడా వెళ్ళి చూద్దామండి. ప్రస్తుతం మనం ఈ 3, 4, 5 టవర్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణాల దగ్గర ఉన్నామండి. చూడొచ్చు, ఇక్కడ కూడా డీవాటరింగ్ ప్రక్రియ అనేది ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా అక్కడక్కడ 1 అడుగు మేర నీరు ఉన్నాయి. అది కూడా ఇప్పటికీ ఇంకొక మెషిన్ సాయంతో, ఎదుగోండి, ఒక మోటార్ సాయంతో ఇంకా తోడుతూ ఉన్నారు. ఈ పూర్తయిన చోట ఈ బురద ఏదైతే ఉందో ఈ బురద ఎండిపోతే కనుక పనులు మొదలుపెట్టే అవకాశం ఉందండి. ఇప్పటికే గవర్నమెంట్ నుంచి ఇది వచ్చింది, ఫిబ్రవరి 2వ వారం నుంచి పనులు మొదలు పెట్టాలి అని చెప్పి. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి మహా అయితే ఇంకో 2-3 రోజులు పట్టొచ్చండి. టీడీపీ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఈ టర్మ్లోనే ఈ నిర్మాణాలని పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తేవాలన్నట్టుగా తెలుస్తోందండి. ఒకవేళ అదే కనుక నిజమైతే అమరావతి అభివృద్ధికి ఇక్కడి నుంచే బీజాలు పడినట్టు. కేవలం ఈ టవర్లో నిర్మాణం జరగడం ద్వారా అభివృద్ధి ఏం జరుగుతుందంటూ కొంతమంది అంటుంటారు. కానివ్వండి, కేవలం ఇవే కనుక పూర్తయితే వీటికి సంబంధించి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకి, అలాగే సచివాలయ ఉద్యోగులకి, వీరందరికీ కూడా ఈ దగ్గరలోనే వాళ్ళకి సంబంధించి ఇల్లు ఇక్కడే ఇస్తున్నారండి. ఆ వర్కులు కూడా ఆల్మోస్ట్ అన్ని ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. ఒకవేళ ఇవే కనుక ప్రారంభమై అన్నీ పూర్తయితే కనుక వీళ్ళకి సంబంధించి ఎమ్యూనిటీస్ కానీ ఇవి కానీ అన్నీ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చాలా వేగంగా జరిగే అవకాశం అయితే ఉంటుందండి.